జీడి పిక్కల కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. జీడి తోటలో ఉపాధి పని కల్పించాలి. జీడి తోట తుప్పలు తీసుకోవడం కోసం ఉపాధి హామీ పనులు కల్పించాలి. జీడి తోటలో ఇవ్వాలి. జీడి పిక్కల కేజీ మద్దతు ధర 200 రూపాయలు ఇవ్వాలి. జీడి పిక్కల కేజీ మద్దతు ధర 200 రూపాయలు ఇవ్వాలి. జీడి పిక్కల రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. జీడి పిక్కల రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతులకి ఎరువులు పురుగుల మందులు ఇవ్వాలి. జీడి తుప్పలు తీసుకునేదానికి డబ్బులు చెల్లించాలి. జీడి తుప్పలు తీసుకునేదానికి ఉపాధి హామీ డబ్బులు చెల్లించాలి. కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. కేజీ జీడి పిక్కలకు 200 రూపాయలు ఇవ్వాలి. జీడి రైతులకు ఎరువులు పురుగు మందులు సరఫరా చేయాలి. జీడి తోటల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలి. జీడి తోటల్లో ఉపాధి హామీ పనులు కల్పించాలి. జీడి తోటలో తుప్పలు తీసుకునేదానికి ఉపాధి హామీ పనులు కల్పించాలి. జీడి తోటలో తుప్పలు తీసుకునేదానికి ఉపాధి హామీ పనులు డబ్బులు ఇవ్వాలి. జీడి రైతులకు 200 రూపాయలు కేజీకి ఇవ్వాలి. జీడి పంటకి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి పంటకి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి పంటకి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి పంట కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. జీడి పంటని ప్రభుత్వం గుర్తించాలి. జీడి పంటను ప్రభుత్వం గుర్తించాలి. జీడి పంటను ప్రభుత్వం గుర్తించాలి. జీడి పంటకు మద్దతు ధర ప్రకటించాలి. కేజీ 200 రూపాయలు కొనుగోలు చేయాలి. కేజీ 200 రూపాయలు కొనుగోలు చేయాలి. జీడి పంటను రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. మద్దతు ధర ఇచ్చి కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. బస్తాకు 16,000 ఇవ్వాలి. 80 కేజీల బస్తాకు 16,000 రూపాయలు ఇవ్వాలి. 80 కేజీల బస్తాకు 16,000 రూపాయలు ఇవ్వాలి. జీడి తోటలు నష్టపోతున్న రైతులకు నష్టపరిహారం ఇవ్వాలి. జీడి తోటలో తుప్పలు తీసుకునేదానికి ఉపాధి హామీ ద్వారా డబ్బులు కేటాయించాలి. జీడి తోటలో తుప్పలు తీసుకునేదానికి ఉపాధి హామీ ద్వారా డబ్బులు కేటాయించాలి. అసెంబ్లీ సమావేశాల్లో జీడి పంటపై చర్చించాలి. జీడి పంటపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి. జీడి పంటను ప్రభుత్వం గుర్తించాలి. జీడి పంటను ప్రభుత్వం గుర్తించాలి. ఈ క్రాప్ నమోదు చేయాలి. సాగులో ఉన్నటువంటి పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి. సాగులో ఉన్నటువంటి పేదలందరికీ పట్టాలు ఇవ్వాలి. సాగులో ఉన్న భూములన్నింటికి పట్టాలు ఇవ్వాలి. జీడి పంటను ప్రభుత్వం గుర్తించాలి. జీడి పంటను ప్రభుత్వం గుర్తించాలి. కేజీ జీడి పక్కన 200 రూపాయలు ఇవ్వాలి. 80 కేజీల బస్తాకు 16,000 రూపాయలు ఇవ్వాలి. రైతు భరోసా సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రాష్ట్రంలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. రాష్ట్రంలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలి. సాగులో ఉన్న భూములన్నింటికి పట్టాలు ఇవ్వాలి. సాగులో ఉన్న జీడి తోటలకు వెంటనే పట్టాలు ఇవ్వాలి. జీడి రైతులకు రక్షణ కల్పించాలి. రైతు భరోసా సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. 80 కేజీల బస్తాకు 16,000 రూపాయలు ఇవ్వాలి. 80 కేజీల బస్తాకు 16,000 రూపాయలు ఇవ్వాలి. 80 కేజీల బస్తాకు 16,000 ఇవ్వాలి. జీడి తోటల్లో తుప్పలు తీసుకునేదానికి ఉపాధి హామీ ద్వారా డబ్బులు చెల్లించాలి. జీడి తోటలో తుప్పలు తీసుకునేదానికి ఉపాధి హామీ ద్వారా డబ్బులు చెల్లించాలి. జీడి తోటల ద్వారా ఉపాధి తీసుకునే డబ్బులు చెల్లించాలి. జీడి తోటలో తుప్పలు తీసుకునేదానికి ఉపాధి హామీ డబ్బులు చెల్లించాలి. జీడి మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం జీడి రైతులు ఆదుకోవాలని చెప్పేసి అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని చెప్పేసి కేజీ జీడి పిక్కలకి 200 రూపాయలు ఇవ్వాలని 80 కేజీల బస్తాకి 16,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్రంలో జీడి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఇతర పంటలకి ఏదైతే ప్రతి సంవత్సరం మద్దతు ధర ప్రకటిస్తుందో ఆ విధంగా జీడి పంటకు కూడా మద్దతు ధర ప్రకటించి రైతు సేవా కేంద్రాల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలని చెప్పేసి అదేవిధంగా జీడికి ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ క్రాప్ నమోదు చేయాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం గిరిజన సంఘాల ఆధ్వర్యంలోనే ఈరోజు తాటిపర్తి సచివాలయం దగ్గర అదేవిధంగా మాడుగుల గణేష్ కాలనీలోనే గిరిజన రైతులు పెద్ద ఎత్తున ఆందోళన అటువంటిది చేయడం జరిగింది. ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు అవుతా ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాల్లోనే జీడి పంటని జీడి సమస్య పైన చర్చించి ప్రధానంగా జీడికి మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జీడికి ఇన్సూరెన్స్ ఏంటంటే ఈ రోజు లేదు. ప్రభుత్వం ఉచితంగా జీడి రైతులకు ఇన్సూరెన్స్ కల్పించాలి. అనకాపల్లి జిల్లాలో దాదాపు 1,00,000 ఎకరాల్లోనే జీడి అటువంటిది పండుతా ఉంది. అటువంటి జీడిని
ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం సరైనది కాదు. రాష్ట్రంలోనే, ఈ దేశంలోనే ఈరోజు రెండో రాష్ట్రంగా ఈరోజు జీడి ఉంది. జీడి అనేటువంటిది అత్యంత కీలకమైన వాణిజ్యమైనటువంటి పంట. ఈరోజు మిర్చికి కానీ, పామాయిల్, పత్తి, చెరుకు, వరి అనేటువంటి పంటలకి శాస్త్రీయమైనటువంటి మద్దతు ధర ప్రకటించి ప్రతి సంవత్సరం చేస్తుంది. కానీ జీడి రైతులు మాత్రం ఈ ప్రభుత్వం ఆదుకోవట్లేదు. కాబట్టి జీడి రైతులు అనేటువంటి వాళ్ళు చిన్నకారు రైతులు, పేదలు ఈరోజు అనేక మంది జీడి మీద ఆధారపడి ఈరోజు బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి అటువంటి జీడి రైతుల్ని ఈ ప్రభుత్వం గుర్తించి జీడి పంటకు మద్దతు ధర ఇచ్చి రైతు సేవా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలి. కేజీ జీడి పిక్కలకు 200 రూపాయలు ఇవ్వాలి. కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్రం ఉన్నా సరే జీడి పంట గుర్తించకపోవడం అన్యాయం. జీడి పంటకు మద్దతు ధర ఇవ్వాలి. 200 రూపాయలు కొనుగోలు చెయ్యాలి. బస్తాపిక్కలు 16,000 ఇవ్వాలి. బస్తాపిక్కలు 16,000 ఇవ్వాలి. జీడి కార్పొరేషన్ ఏర్పాటు చెయ్యాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చెయ్యాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చెయ్యాలి. రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చెయ్యాలి. పంటపై ప్రత్యేకమైన చర్చ జరగాలి. అసెంబ్లీ సమావేశాల్లో జీడి పంటపై ప్రత్యేకమైన చర్చ జరగాలి. ప్రత్యేకమైన చర్చ జరగాలి. అసెంబ్లీలో ప్రత్యేక నిధి కేటాయించి జీడి పంట కొనుగోలు చెయ్యాలి. జీడి పంటకు మద్దతు ధర ప్రకటించాలి. కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. కేజీ 200 రూపాయలు ఇవ్వాలి. కేజీ 200 రూపాయలు కొనుగోలు చెయ్యాలి. బస్తా పిక్కలకు 16,000 ఇవ్వాలి. బస్తా పిక్కలకు 16,000 రూపాయలు ఇవ్వాలి. దళారీ వ్యాపారస్తులు నివారించాలి. దళారీ వ్యాపారస్తులు నివారించాలి. దళారీ వ్యాపారస్తులు నివారించాలి. దళారీ వ్యాపారస్తులు నివారించాలి. జీడి పంటకు మద్దతు ధర ప్రకటించాలి. అనకాపల్లి జిల్లాలో 1,00,000 ఎకరాల్లో జీడి పండుతున్న ప్రభుత్వం గుర్తించకపోవడం అన్యాయం. అనకాపల్లి జిల్లాలో 1,00,000 ఎకరాలు జీడి పండుతున్నా గుర్తించకపోవడం అన్యాయం.